మణిశర్మ ఫిలిమ్స్ ఆధ్వర్యంలో శ్రవంతి రవికిరణ్ నిర్మాతగా మెజెస్టిక్ మురళి దర్శకత్వం వహించిన రెస్పెక్ట్ డెమో ఫిల్మ్ను 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి అమరావతి ఛాంబర్లో మంగళవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరులో చాలా సినిమాల్లో షూటింగ్ జరుపుకుంటున్నామని, అలాగే డెమో ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ కూడా రూపుదిద్దుకుంటున్నాయని, ఇది చాలా సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. రెస్పెక్ట్ డెమో ఫిలిం చాలా బాగుందని అందరూ ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా నిర్మాత రవికిరణ్ శర్మ మాట్లాడుతూ ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఈ రెస్పెక్ట్ డెమో ఫిల్మ్ తీయడం జరిగిందని, భవిష్యత్తులో ఇదే కథాంశంతో సినిమాకు కూడా ప్లాన్ చేస్తున్నామని రవికిరణ్ శర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్ దోనాల హరిబాబు, నటుడు గూడూరు కిషోర్, వార్డు నెంబర్ 54 హీరో శివప్రసాద్, ప్రశాంత్ రెడ్డి, అద్భుత్ స్టూడియోస్ నుంచి ఎడిటర్ విక్రమ్, గ్లోబల్ రవి, బుచ్చి కిషోర్ పాల్గొన్నారు. ఈ డెమో ఫిల్మ్కు డీఓపీగా జయచంద్ర వ్యవహరించగా భాను శర్మ సంగీతం అందించారు. మీడియా సోదరు నమస్కారాలు. సినిమా రంగం నెల్లూరులో అనేక డెమో ఫిలింలు, షార్ట్ ఫిల్మ్లు, సినిమాలు ఎన్నో జరుగుతున్నాయి. వాటితో పాటు ఈ మధ్య కాలంలో రవిశర్మ గారు సినీ ఫీల్డ్ ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో ఈ మధ్య రావటం, వారు అనేక సినిమాలు కూడా ప్రోత్సహించడం, నటించడం, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని ఉద్దేశంతో ఈరోజు మణిశర్మ ఫిలిమ్స్లో రెస్పెక్ట్ అనే ఒక డెమో ఫిలిం జరిగింది. ఈ డెమో ఫిలిం అర్థమైందంటే తండ్రి కొడుకుల బంధం ఎలా ఉండాలి, కొడుక్కి ఒక ఇబ్బంది జరిగితే తండ్రి ఆవేదన, తండ్రి తట్టుకోలేక తను గుండె అయిపోవటం, ఇవన్నీ కూడా ఈ డెమో ఫిలిం చూడ జరిగింది. చాలా చక్కగా డెమో ఫిలిం జరిగింది. అందులో ప్రొడ్యూసర్గా శ్రవంతి రవికిరణ్ గారు, డైరెక్టర్ మెజెస్టిక్ మురళి గారు, డిఓపి జయచంద్ర గారు, అలాగే మ్యూజిక్ భాను శర్మ గారు, క్యాస్టింగ్ రవికిరణ్ శర్మ, కిషోర్ గారు, అలాగే విక్రమ్, ఎడిటింగ్ అద్భుత్ స్టూడియో వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఒక మెసేజ్ ఇవ్వాలని ఈ డెమో ఫిల్మ్ జరిగింది. చాలా చక్కగా కిషోర్ గారు చాలా బాగా చక్కగా, గూడూరు కిషోర్ గారు చాలా బాగా చక్కగా యాక్ట్ చేశారు. అలాగే తండ్రి పాత్రలో రవిశర్మ గారు చాలా చాలా బాగా చేశారు. ఇది సమాజానికి అవసరం కూడా. ఈరోజు సమాజం చూస్తున్నాం, తండ్రి కొడుకు బంధాలు లేవు, తల్లిదండ్రులకు ఆశీర్వాదం పంపించలే. ఈ రోజుల్లో ఈ రెస్పెక్ట్ డెమో ఫిల్మ్ చూసి 100 మంది అయినా మళ్ళీ ప్రేమల గురించి తల్లిదండ్రుల్లో గౌరవించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫిల్ము సమాజానికి అవసరం కాబట్టి ఇది మా చేతులు ప్రారంభించేందుకు వాళ్ళని అభినందించుకుంటూ, భవిష్యత్తులో కూడా రవిశర్మ గారు ఎన్నో డెమో ఫిల్మ్లు, సినిమాలు కోరుకుంటున్నారు. ఈ సినిమా దాంట్లో ప్రారంభంలో మన హరిబాబు గారు వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే వార్డు నెంబర్ 54 బకాసీలో మన శివప్రసాద్ గారు దీంట్లో పాల్గొనడం జరిగింది. అలాగే గ్లోబల్ రవి గారు, వీరందరి కలయికతో సమాజానికి మెసేజ్ ఇవ్వాలని ఈ డెమో ఫిల్మ్స్ వాళ్ళ అందిస్తూ ప్రజలు కూడా ఇలాంటి డెమో ఫిల్మ్స్ కూడా ఆదరించి ప్రోత్సహించాలని కోరుకుంటూ సేవ చేసుకుంటాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు అమరావతి కృష్ణారెడ్డి గారి యొక్క ఛాంబర్లో రెస్పెక్ట్ అనేటువంటి డెమో ఫిల్మ్ని సార్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. దీనికి దర్శకత్వం వహించినటువంటి మొదటిసారిగా మైకిల్ మురళి గారు, మెజెస్టిక్ మురళి గారు ఈ యొక్క చిత్రాన్ని తొలిసారిగా నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్గా భాను శర్మ గారు, ఎడిటింగ్ మన అద్భుత్ వారు, తదుపరి దీనికి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్గా నేనే నిర్మించాను. తదుపరి దీనికి యాక్టర్గా గూడూరు కిషోర్ గారు చాలా అద్భుతంగా నా కొడుకు పాత్ర చేయడం జరిగింది. చాలా అద్భుతంగా చేశారు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ యొక్క చిత్రము ఒక చిన్న పాయింట్, ఒక చిన్న విషయాన్ని తీసుకొని దీన్ని ఒక డెమో ఫిల్మ్గా చేయడం జరిగింది. దీన్ని తీయడానికి చాలా నాకు ఆనందంగా ఉంది. దీనికి దర్శకత్వం వహించినటువంటి మురళి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన యొక్క అమరావతి కృష్ణారెడ్డి గారు, ఆయన చేతుల మీదుగా నేను ఏ ప్రాజెక్టు ప్రారంభించినా దిగ్విజయంగా ముందుకు వెళ్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు కూడా నేను ఆయన చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన హరిబాబు గారు, ఆయన చూస్తే మనకి ఏం కనిపిస్తుందో అందరికీ తెలిసిన విషయమే.
ఆనందం, కామెడీ కనబడుతుంది. ఈయన మాకు ఇక్కడికి వచ్చి ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన కూర్చుంటేనే మాకు ఆనందంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా హీరో శివప్రసాద్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది. రాబోయేటువంటి ఫిల్మ్స్గా ఏదైనా మేము చేసిన దాన్ని అందరూ కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని మన పేరు కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. హరిబాబు అన్న గారికి, శర్మ ప్రశాంత్ అన్న గారికి, జనరల్గా ఒక యాక్టర్గా ఇది చేసినందుకు నేను నిజంగానే కొంచెం గర్వపడుతున్నాను. చాలామంది ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని సలహాలు ఇచ్చేవాళ్లే, కానీ ఒక యాక్టర్ అన్న తర్వాత ఎందుకు చెయ్యకూడదు అన్న ఆలోచన ఏ యాక్టర్కి రావట్లేదండి. నేను ఆ విషయం చెప్పడానికైతే చాలా సిగ్గుపడుతున్నాను. ఈ విషయంలో నేను ఇది చేస్తున్నాను అన్నప్పుడు వెటకారంగా అన్నవాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. పెద్ద పెద్ద యాక్టర్సే ఒక గేగా చేస్తున్నారు, హిజ్రాగా చేస్తున్నారు. కమల్ హాసన్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్సే ఒక చీర కట్టుకొని ఒక అద్భుతాన్ని సృష్టించారు. విజయ్ సేతుపతి గారు, లేటెస్ట్గా లైలా, తను విశ్వక్షేణ్ గారు, ఇలా అద్భుతంగా పెద్ద పెద్ద హీరోలు చేస్తున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ఎదుగుతున్న యాక్టర్స్ని ఎలా చేయాలి, ఇంకెంత పట్టుదలగా చేయాలి, ఎంత కసిగా చేయాలి. ఎక్కిరించడం ముఖ్యం కాదండి, మీ యాక్టింగ్ని మీరు నిరూపించుకోండి. మీరు ఇలాంటి ప్రయోగాలు చేస్తేనే మీ యాక్టింగ్కి ఒక విలువ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ముఖ్యంగా అద్భుత్ స్టూడియోస్ వాళ్ళు ఎడిటింగ్, మా గురూజీ శర్మ గారు, నాతో పాటు కో యాక్టర్, చాలా పోటీపడి కష్టపడ్డాడు ఆయన. నిజంగా ఈ ప్రాజెక్టు ఒక్కరోజు మార్నింగ్ 8 నుంచి నైట్ 7 దాకా చాలా కష్టపడ్డాం. కెమెరామెన్ ప్రకాష్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ భాన్ ప్రకాష్ గారు చాలా తెలియకుండానే చాలా కష్టపడి ఈ ప్రాజెక్ట్ని బయటకు తీసుకొని వచ్చారండి. నిజంగా శర్మ గారికి, మా మురళీ గారు, డైరెక్టర్ మురళీ గారికి చాలా కృతజ్ఞతలు. ముఖ్యంగా మురళీ గారి గురించి చెప్పాలి. ఆయన ఈ ప్రాజెక్ట్స్ కోసం ఎంత కష్టపడ్డారు. ఆయన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు వల్ల నిజం చెప్పాలంటే ఈ ప్రాజెక్టు కూడా ఒక పెద్ద ప్రొడ్యూసర్ గారికి చూపిద్దామని తీశారు ఆయన. నిజంగా ఆయన టేకింగ్ కానీ, ఆయన వర్క్ కానీ చాలా చాలా బాగా కష్టపడ్డారు. చిన్న డెమో ఫిలిం కోసం ఆయన ఎంత కష్టపడ్డారో దీన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది. చిన్న ఫోన్ తీసుకునే దగ్గర నుంచి, తాళాలు తీసుకునే దగ్గర నుంచి ప్రతి పాయింట్ టు పాయింట్ ఆయన చాలా కష్టపడి తీశారు దీన్ని. నిజంగా ఆయన బ్రైట్ ఫ్యూచర్ ఉంది. కంగ్రాచులేషన్స్, ఎందుకంటే పెద్ద మూవీకి కోసం ఆయన డెమో ఫిల్మ్ తీసి చూపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. కంగ్రాచులేషన్స్ మురళి గారు, ఖచ్చితంగా ఇది సక్సెస్ అవ్వాలి, మంచి పేరు రావాలండి. నిజంగా పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండి. చిన్న గత 5-6 ఏళ్ళుగా నెల్లూరులో జరుగుతున్న చాలా మూవీస్కి ఏడీగా, అసిస్టెంట్గా, అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. సో నేను ఇప్పుడు ఓన్గా చేద్దామని డైరెక్షన్లో నేను ఓన్గా ఏదో క్రియేట్ చేసుకొని ఒక లైన్ అయితే తీసుకున్నాను. సొసైటీలో జరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇన్స్టా కానీ, ఫేస్బుక్, యూట్యూబ్ ఏదో ఓపెన్ చేసినా ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక మగవాడు కాదని తెలిసిన తర్వాత తల్లిదండ్రులు ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తున్నారు చాలామంది యువతని. వాళ్ళు బయటకు వచ్చి ఎలా బతకాలో తెలియక నేనే చాలామందిని సమాజంలో చూడడం జరిగింది. సో అటెంటోల కోసం ఆ తల్లిదండ్రుల్లో కొంచెం మార్పు రావాలనే ఉద్దేశంతో నేను ఈ లైన్ అయితే తీసుకుని ఒక డెమోగా తీసుకొని రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి ప్రోత్సహించినటువంటి కిషోర్ గూడూరు గారు, రవికిరణ్ శర్మ గారు, సో మా నెల్లూరు కళా సంఘాలకి పెద్దయినటువంటి శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు, ఇందుకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి హరిబాబు గారు, శివప్రసాద్ గారు, మా నెల్లూరు హీరో శివప్రసాద్ గారు, సో రవికుమార్ గారు, సో ఈ పెద్దలందరూ, సో మా ఫ్రెండ్ నజీర్ బాషా గారు, మా ఆత్మీయులు ప్రశాంత్ అన్న గారు, సో మా స్నేహితులు నరేష్, ఇలా మా ఎడిటర్ ఉన్నారండి అద్భుత్ స్టూడియో విక్రమ్ గారు. సో అతనైతే చాలా కష్టపడ్డారు దీనికోసం. సో వీరందరూ సపోర్ట్ చేయడం వల్ల నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా మంచి కంటెంట్తో ముందుకు రావాలని కోరుకుంటూ మీ మురళి. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మన అమరావతి కృష్ణారెడ్డి గారి యొక్క ఛాంబర్లో రెస్పెక్ట్ అనేటువంటి డెమో ఫిల్మ్ని సార్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన హీరో శివప్రసాద్ గారు, నజీర్ గారు, మన ముఖ్యంగా హరిబాబు గారు, ప్రశాంత్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేయడం చాలా సంతోషము. దీనికి డైరెక్టర్గా మురళి గారు, ముఖ్యంగా దీనికి యాక్టర్ పులూరు కిషోర్ గారు చాలా అద్భుతంగా నటించడం జరిగింది. ఈరోజు అమరావతి కృష్ణారెడ్డి గారు మాకు ఆర్తులు, ఏదైనా కూడా మాకు సహాయ సహకారం అందించే ముఖ్య వ్యక్తి. ఆయన చేతుల మీదుగా మేము ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ని, ఈ యొక్క డెమో ఫిల్మ్ని రిలీజ్ చేయాలని అనుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజున ఆయన ఛాంబర్లో ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరుగుతుంది.